you all in the matchless name of our Lord and Savior Jesus Christ. How are you all, my dear brother, my dear sister? ఎలా ఉన్నారు మీరందరూ? ప్రభు రాకడ సమీపంగా ఉంది. మనము భయముతోనో వణుకుతోనో మన సొంత రక్షణను కొనసాగించుకుంటూ ముందుకు సాగాలి. మనం ఒక పెద్ద రైల్వే స్టేషన్లో, బిజీ రైల్వే స్టేషన్లో ఒక సేవకుడు, దైవ సేవకుడు ట్రైన్, ఆయన వేరే ప్రదేశానికి వెళ్ళాలి. ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద కూర్చొని ఉన్నాడు. ఆయన చాలా త్వరగా వెళ్ళాడు. అప్పుడు ఒక ట్రైన్ వెళ్తున్నది, ఇంకొకటి వస్తున్నది, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ మీదకి ఇంకో ట్రైన్, ఇలా 3-4 ట్రైన్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. ప్రతిసారి ట్రైన్ ఆగగానే కొంతమంది వ్యక్తులు అప్పుడు సుత్తి లాంటి దానితో ఆ వీల్స్ని, కోచ్ కింద ఉండే వీల్స్ని అలా టంగ్ టంగ్ అని కొడుతూ వెళ్తూ ఉంటారన్నమాట. ఇలా ప్రతి ట్రైన్కి వాళ్ళు అలా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే, ఇది ఏం చేస్తున్నారు, అలా కొడుతూ వెళ్ళిపోతున్నారని అతన్ని పిలిచాడంట. పిలిచి, అయ్యా, నేను చాలా ఒక గంట సేపటి నుంచి మిమ్మల్ని గమనిస్తున్నాను. మీరు ట్రైన్ రాగానే వచ్చి దాని ఆ యొక్క వీల్స్ అన్నిటినీ కూడా మరి మీరు ఇలా కొడుతూ వెళ్తున్నారు కదా, ఎందుకు అని అంటే, అప్పుడు అతను ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి అని అంటే, మమ్మల్ని కొట్టమని చెప్పారు, మేము కొడుతున్నాం, ఎందుకో నాకు తెలియదు అన్నాడు. ఈ టక్మని కొట్టేటటువంటి వాడు ఏమని జవాబు ఇచ్చాడు? చెప్పారు, చేస్తున్నాను, అంతే, నాకు తెలియదు. అవును, మనం కూడా ఎందుకు చేస్తున్నాం, దానివల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ అనగా మంచి ఏమిటి, చెడు ఏమిటి, జీవం ఏమిటి, మరణం ఏమిటి, ఇది చేయమన్నాడు, చేస్తున్నాను. హృదయంలో ఆ మార్పు లేకపోతే నీ జీవితం మారి వ్యర్థం. నీ లైఫ్ చేంజ్ అయిందా నేను చాలా గొప్పగా చెప్పుకుంటావు. నీ హృదయం మారకపోతే నీవు దేవునికి ప్రీతికరమైనటువంటి అర్పణగా నీవు ఉండలేవు. నేను కూడా ఉండలేను ఆ విధంగా. తలలు వంచి దేవుని వైపునకు చూద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. వాక్యం వినడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డలందరినీ నీవు దీవించినందులకై వందనాలు. ఆత్మలో వర్ధిల్ల చేస్తున్నందులకై వందనాలు. వినినటువంటి వాక్యము ద్వారా వారి జీవితంలను కట్టండి, వారి కుటుంబాలను కట్టండి, వారి ఆత్మలో వర్ధిల్ల చేయండి. ప్రభా, పైనుంచి వచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి యువులతో, వరములతో వీరిని నింపుమని బ్రతిమాలు కొంచెం ప్రార్థిస్తుంటున్నాను. వీరు సుఖ సంతోషాలతోనూ ఐశ్వర్యముతో మాత్రమే కాకుండా నీ అందరి భయభక్తులు విశ్వాసంలో పెంపొందుచు, వేరు తన్ని వృద్ధిపారుచు, బహు స్థిరంగా బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె వీరున్నట్లుగా వీరి విశ్వాసం వృద్ధి పొందించండి. వీరు చేస్తున్న ప్రతి ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చి ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. Deuteronomy chapter 28 verses 1 to 14. We read blessings. మనము ఆశీర్వాదం గురించి అక్కడ చదువుతాం. ఏ విధంగా దేవుడైన యెహోవా తన ప్రజలను ఆశీర్వదిస్తాడు అనే సత్యమును మనం అక్కడ చూస్తాం. కానీ ఇది కండిషనల్ బ్లెస్సింగ్స్, అనగా వాగ్దానములు ఉన్నవి, ఆశీర్వాదములు ఉన్నవి, కానీ నీవు ఈ విధంగా చేయాలి అనగా ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీవు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. అంతేగాని 31st రోజు నైట్ వెళ్ళి ఒక కార్డు తీసుకొని ఇది బాగోలేదని ఇంకొకటి అలా తీసుకొని, లేకపోతే కొన్నిసార్లు 10-12 తీసుకుంటారు. అందులో తమకు నచ్చిన దాన్ని తీసుకొని ఇదే నా వాగ్దానం బైబిల్లో పెట్టుకుంటారు, అందరికీ చెప్పుకుంటారు. అది కాదు.
నేను నీవు చెప్పినటువంటి మాటలకు లోబడతాను, ఈ వాక్యంలన్నింటినీ విని దాని ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా అని ఎప్పుడైతే నీవు అనుకొని నిశ్చయించుకుంటావో అప్పుడు ఆ వాగ్దానంలో జీవితంలో నెరవేర్చబడతాయి. మరి ఈ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి మట్టుకు అన్ని శాపములే ఉన్నాయి. దాదాపుగా 68 వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే, మీరు ఈ ఆజ్ఞలకు లోబడకుండా, నా మాటలు వినకుండా మీ ఇష్టానుసారంగా ఇక్కడ మీరు జీవించినట్లయితే మిమ్మల్ని దాసులుగాను దాసీలుగాను అమ్మడానికి తీసుకొని వెళ్తే ఎవరు కూడా మిమ్మల్ని కొనరు, అనగా మీ వాల్యూ లేదని చెప్పేస్తున్నాడు 68వ వచనంలో. దేవుని ఆజ్ఞలకు లోబడినటువంటి వారి పరిస్థితి ఏముందో ఇక్కడ 68వ వచనం చూస్తాం. నాకు చాలా భయం వేసింది ఈ వాక్యం చదువుతుంటే. అంటే నన్ను అమ్మినా కానీ ఎవడు కొనడు అన్నమాట. ఆ దినములలో స్త్రీ పురుషులను దాసదాసీలుగా కొనేటటువంటి వాడు, వేలం వేసేటటువంటి వాడు. అలా వేలం వేసినా ఎవడు మిమ్మల్ని కొనడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, ఎవరి మీదికి శాపాలు వస్తాయి? శాపం అంటే ఏమిటి? దేవుడు అన్నింటినీ మంచి వాటిని సృజించాడు కదా, ఇది చాలా మంచిది అన్నాడు దేవుడు సృష్టించిన తర్వాత. ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన సృష్టించిన వాటిని చూసి ఇది చాలా మంచిది అని అన్నాడు. మరి ఈ మంచి వాటిని నాశనం చేయడానికే సర్పము ఏదైనా తోటలో ప్రవేశించింది. అక్కడ మొట్టమొదటిదిగా సర్పము శపించబడింది. అనగా దేవుడు ఏదైతే అన్ని మంచి వాటిని చేశాడో అవి మనకు కలగకుండా దానికి ఆపోజిట్గా వ్యతిరేకంగా నష్టం కలగడమే శాపం. అంటే దేవుడు పాపం చేసిన వారిని కోట్లాది మందిని చూసి ప్రతిసారి ఇదిగో ఈ విధంగా నువ్వు శపించబడ్డా, ఈ విధంగా శపించబడ్డావని శపించాడు. బైబిల్లో అన్నీ వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం జీవిస్తే ఆశీర్వాదాలు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆశీర్వాదాలు. వాటిని మనము ఆజ్ఞలు మీరితే అది పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇంకా దానికి ప్రాయశ్చిత్తం ఎలా ఉంటుందో మనం చూస్తాం తర్వాత ఆఖరిలో. కాబట్టి ఆయన ముందుగానే ఇవన్నింటినీ ప్రకటించాడు. ఎందుకనంటే దేవునికి మనము డిసొబీడియంట్గా ఉంటూ ఉన్నామేమో, ఆయనకు లోబడనొల్లడం లేదేమో. అందుకే లోబడనొల్లని ప్రజల వైపునకు దినమెల్లయు నా చేతులను చాపి ఉంచాడు. మనం ఏం పోగొట్టుకొంచుంటున్నామో ఆత్మీయ జీవితంలో మనము గ్రహించలేని స్థితిలో ఉంటే అది మనల్ని మనం మోసపుచ్చుకోవడమే. నేను పైకి మాత్రం చాలా బాగున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను, ఈ మందిరం కట్టడానికి నేను ఇంత సహాయం చేశాను, ఇదిగో ఆ డోర్ నా కుటుంబమే ఇచ్చింది, ఈ స్టోన్ మా తాతగారు ఇచ్చారు, ఈ రూఫ్లో మా కోడలు ఈ విధంగా సహాయం చేసింది, నా కుమారుడు ఇన్ని బెంచులు ఇచ్చాడు, నేను ప్రతి నెల ఇంత దశం భాగం ఇస్తూ ఉన్నాను, చాలా మంచిది. పరలోకానికి వెళ్ళవు. ఎందుకు అనంటే దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకోకపోతే. ఒకసారి మనం చూద్దాం, ఎవరు దేవుడు చేసినటువంటి మంచి వాటిని అనుభవించలేక వ్యతిరేకంగా వాటిని మరి శాపగ్రాహులు అవుతారో మనం చూస్తాం. ఇర్మియా గ్రంథంలో 48వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అంటున్నాడు. యెహోవా కార్యము, యెహోవా పనులను ఏ విధంగా చేయాలి? శ్రద్ధగా చేయాలి, భయముతో చేయాలి. అనగా ఈ దినంలోనంటే మనం కట్టించినటువంటి మందిరాలలో ఎవరంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఆల్టర్ మీద అటు ఇటు తిరుగుతుంటారు, మైక్స్ సెట్ చేస్తుంటారు, లైట్స్ సెట్ చేస్తూ ఉంటారు, పూలదండలతో అలంకరిస్తారు, పుష్పగుచ్చములను ఉంచుతారు, ఇవన్నీ తిరగడం చేస్తూ ఉంటారు. ఏ పని చేసినా భయము భక్తి ఉండదు. ఇది దేవుడు ఉండేటటువంటి అతి పరిశుద్ధమైన స్థలము అనే ఆలోచన ఎవరికీ రాదు. అందుకే దేవుడు ఉన్నాడు అక్కడ.
ఈ విధంగా ఇప్పుడు నేను కాంట్రవర్సీలోనికి ఆర్గ్యుమెంట్స్లోనికి వెళ్ళను. ఇంకా ఆల్టర్ మీద ఏమేమి చేస్తారో చాలామందికి, అనగా సేవకుడు వాక్యోపదేశకుడు మాట్లాడేటటువంటి స్థలము మీద ఎక్కడైతే అది పరిశుద్ధ స్థలం అనుకుంటారో ఆల్టర్ కట్టి పెడతారో దాని మీద చేసేటటువంటి అపవిత్రమైన కార్యాలు ఎన్నో ఉంటాయి. ఎవరంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు, భయం లేదు, భక్తి లేదు. అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. అదేవిధంగా మనము ఆయన మీద ఆనుకొని, ఈయనే నా దేవుడు, యెహోవాను ఘనమైన నామం గల ఆయననే నా దేవుడు. యెహోషువ 24:15 యెహోషువ అన్నాడు కదా, మీరెవరినైనా సేవించండి. ఇంకా విసిగిపోయాడు యెహోషువ. ఎంతగా చెప్పినా వారు దేవుడైన యెహోవాను విడిచిపెట్టి తమను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి వారు మర్చిపోతూ ఆయనకు విరోధంగా పాపం చేస్తూ ఇతర దేవుళ్లకు దేవతలకు బలర్పించి వారు ఆ దేశస్థులతో సాంగత్యం చేసి వారి పద్ధతులను, కట్టడలను, విధులను చేయడం ప్రారంభిస్తున్నారు ఇశ్రాయేలు జనాంగం. అందుకే దేవునికి బాగా కోపం వచ్చింది. అప్పుడు యెహోషువ ఏమంటాడనంటే, ఇదిగో మీరెవరైనా సేవించండి, నేను నా కుటుంబం మాత్రము యెహోవాని సేవించదము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది స్వార్థమే ఉండొచ్చు, మనందరం కలిసి ఒకే దేవుని సేవించాలి. కానీ ఎంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాం? ఎంత చెప్పినా వినకపోతే మనం ఏం చేస్తాం? కాబట్టి యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకొని, అనగా ఆయన నా దేవుడు, ఆయన నా తండ్రి, నన్ను క్షమించాడు, నన్ను వెతికి రక్షించాడు, నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు, శత్రువుల బారిలో పడకుండా కాపాడుతున్నాడు, నా రాకపోకలందు క్షేమమునిచ్చి ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇలా మనము యెహోవాను స్తుతించకుండా ఆయన చేసిన కార్యం బట్టి ఆయనకు మహిమ చెల్లించకుండా ఆ దేవుని మీద నుంచి మన హృదయాన్ని తొలగించుకొని ఈ లోక సంబంధమైన వాటి మీద మన యొక్క హృదయాన్ని ఉంచుకోవడము, మనం ఆ విధంగా జీవించడము యెహోవా మీద నుంచి మన యొక్క హృదయంను తొలగించుకోవడం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, హృదయము అన్నింటికంటే ఘోరమైనటువంటిది. ఈ యొక్క ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనంను మనం చూసినట్లయితే, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు. ఇది ప్రవక్త ద్వారా లేకపోతే ఇంకెవరి వల్లనో కాదు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాన్ని తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. ఇది ఎవరైతే చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఇంతకుముందు చేశారో వారిని దేవుడు నీవు శపించబడ్డావు అని ప్రతిసారి అన్నాడు. ఈ వాక్యం ఇక్కడ ఉంది. ఇర్మియా 17:5 ప్రకారము ఎవరైతే ఆజ్ఞను మీరుతారో, నరులను ఆశ్రయం చేసుకొని నీవే నా దేవుడు. ఇప్పుడు చూస్తున్నాం మనం, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆటో రిక్షాల వెనుక ఇంకా కార్ల వెనకాల అక్కడంతా స్టిక్కర్స్, బొమ్మలు పెట్టి ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉన్నారు. ఏమంటే ఈయనే నా దేవుడు అని కూడా రాస్తున్నారు, మా దేవుడు రాస్తున్నారు. అనేక మంది గృహములలో వారు ఈ యొక్క ఫొటోస్ పెట్టుకొని, యాక్టర్స్ కానీ లేకపోతే ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇంకా వేరే వేరే వారిని కానీ, దేవుళ్ళ బొమ్మలు కాదు అవి వదిలేస్తారు. చాలామంది వదిలేస్తారు, నిజమే, దేవుళ్ళను వదిలేశారు. వదిలి ఈయనే నా దేవుడు, ఆయన చచ్చిపోయినాక ఎవరైనా దేవుడో తెలియదు మనకి, అప్పుడు వేరే ఎవరిని తీసుకుంటాడో మళ్ళీ. కాబట్టి యెహోవా మీద నుంచి తొలగించుకొని ఉంటున్నారు. శరీరులను తనకు ఆశ్రయంగా చేసుకొని, ఆధారం చేసుకొని వారిని ఆశ్రయిస్తున్నాడు. వాడు శాపగ్రస్తుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. చూసాం కదా, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా దేవుని కార్యములను అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు.
మనుషులను ఆధారం చేసుకొని యెహోవా మీద నుంచి తన హృదయాన్ని తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఇంకా మనుషులు తమ్మును తామే శపించుకొంటూ ఉంటారు. ఎవరైనా పోట్లాడుతూ ఉన్నా, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఏదైనా తగాదా వచ్చినప్పుడు, లేకుంటే సంఘములో ఒక ఆయన ఉంటాడు అనుకోండి, అతని పేరు ఆదాము అనుకుందాం, వేరేల మీద ఎందుకు చెప్పాలి? ఏదైనా తోటలో ఆదామే కదా, శాపము భూమి మీదకి వచ్చింది ఆయన ద్వారా, ఆదామే అనుకుందాం. ఆదాము ఏమంటుంటాడనంటే, ఇది మీరు అంటున్నారు, అది నేను చేస్తే ఈ ఆదాము చచ్చిపోనుగా, కానీ తను తానే శపించుకుంటాడు ఆయన. మీరు విని ఉంటారు, ఇది నేను చేయలేదమ్మా, ఒకవేళ నేను చేసి ఉంటే ఆమె చచ్చిపోనుగా, కానీ వాళ్ళ మీద శపించుకొని ఉంటారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 74వ వచనములో పేతురు తను తానే శపించుకొని ఉంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అందుకు అతడు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాను. తను తాను శపించుకొని ఉంటున్నాడు. యేసును నేను ఎరుగను, ఆయన దేవుడు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఎవరైతే వారు పలుకుతారో శాపగ్రస్తులు. ఇది సత్యం, వాక్యం చూస్తున్నారు కదా. పేతురు యేసుప్రభుతో ఉన్నాడు, ఆయనతో కలిసి భోజనం చేశాడు. ఆ యొక్క కొండ మీద వెళ్ళి రూపాంతరము పొందేటప్పుడు యేసుక్రీస్తుతో పాటు మోషే ఏలియాలను చూశాడు. ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యములు యేసుప్రభు చేస్తుంటే చూచినటువంటి పేతురు తన ప్రాణమునకు భయపడి, యేసు ఎవరో నాకు తెలియదని శపించుకోవడానికి, ఒట్టు పెట్టుకోవడానికి ప్రారంభించాడు. వెంటనే కోడి కూసాను. అనగా యేసుప్రభు ముందే చెప్పాడు, నీ విధంగా చేస్తావని. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవునికి తెలుసు, ముందే తెలుసు నేనేం చేస్తాను, నా విశ్వాసమును కాపాడుకుంటానా లేదా, యేసు దేవుడని నేను ఒప్పుకొని అంగీకరించిన మాటను చివరి మట్టుకు నేను రక్షణలో కొనసాగుతానా లేదా, మధ్యలోనే ఆయనను విడిచిపెట్టి లోకం వైపునకు తిరుగుతానా, ఏం చేస్తాను, నేను ఏమి ఆలోచిస్తాను, ఆయనను ప్రేమిస్తానా లేకపోతే మనుషులు ఎదుట దూషిస్తానా, ఇవన్నీ దేవునికి ముందుగానే తెలుసు. అవసరం ఉన్నంతసేపే ఆయన రక్షకుడు. బయటకు వచ్చిన తర్వాత ఈ లోక సంబంధిని నేను అనంటే అది శాపం. అనేకులు ఆ విధంగా ఉన్నారు. అందుకే మనుషులు తమను తామే శపించుకొని ఉంటారు. ఆ శాపం నిలబడుతుంది. జాగ్రత్త, ఆ శాపము నిలబడుతుంది. చాలాసార్లు కుటుంబాలలోనికి అనేకమైనటువంటి మనము మంచి మంచి వస్తువులను తీసుకొస్తూ ఉంటాం. అయితే అందులో అపవిత్రమైనది ఏదో మనకు తెలియదు, కనబడడానికి బాగానే ఉంటుంది. శపించబడింది ఏమిటో మనకు తెలియదు. మనకు అది అవగాహనలోనికి రాదు. చిన్న తాయెత్తు కానివ్వండి, ఇంకా దారాలు కానివ్వండి, తాడు ముక్క కానివ్వండి, చిన్న చిన్న వస్తువులు అవి చాలా బాగుంటాయి చూడడానికి. అవి ఇంటిలో ఉన్నప్పుడు వాటి మీద ఉండేటటువంటి ఆ యొక్క శక్తులు ఏవైతే ఉంటాయో అవి ఆ ఇంటిలోనో ఆ మనుషుల్లోనో బాధను కలగజేయడం ప్రారంభిస్తాయి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం. Joshua chapter 7 verse 11 to 13. There we can see that Achan, he brought a cursed loot from his enemies which God has forbidden. దేవుడు ఏదైతే ఇది చేయకూడదు, ఇది మీ వద్ద ఉండకూడదు, ఇలాంటివి మీరు చేసుకునకూడదు, వాటిని మీ ఇంట్లో ఉంచకూడదు, నీ హృదయములో ఉండకూడదు అని చెప్పాడో
వాటిని ఇంటిలోనికి తీసుకొని వచ్చినప్పుడు నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ, తెలిసి తెలియక తీసుకొని వచ్చినా అది శాపమునకు కారణమవుతుంది. ఇంటిలో అనేకులు తెలియకుండా ఎందుకు దేవుడు నేను ఈ విధంగా బాధిస్తూ ఉన్నా, ఎందుకు ఈ రోగము విడిచిపెట్టడం లేదు, ఎందుకు నేను ఈ విధంగా మంచం మీదనే పడి ఉండాల్సి వస్తూ ఉన్నది, ఎందుకు నేను ఎంత సంపాదించినా నాకు మిగలడం లేదు, ఈ ఇంటిలో శాంతి సమాధానం లేదు, నా కుమార్తెకు వివాహం కావడం లేదు, నా కొడుకులకు పిల్లలు పుట్టడం లేదు. ఎస్, people are suffering because of their own disobedience to God. What you have brought into your house or what you have taken into your heart. ఇది చాలా బాగుంది అని నువ్వు అపవిత్రమైన దానిని చూసి దానిని ఇది నాది అని నీ హృదయంలో అనుకున్నావు అనుకో, వెంటనే పాపము శాపము నీలోనికి వచ్చేసింది. దీంట్లో నుంచి ఎలా విడుదల పొందాలి? నా ఇంట్లో ఏముందో నాకు తెలియదు కదా నీవు అనుకుంటున్నావేమో. నీల్ డౌన్, మోకరించు, ప్రార్థన చేయి. తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువు నామమున నీ పాదములు ఎద్దుకు వస్తున్నా, నీ రక్తంలో నా ఇంటిలో వేడుకొంచుంటున్నా. నేను తెలిసి తెలియక చేసినటువంటి ఆలోచనలు, పాపములు నీ మీద నుంచి నా హృదయం తొలగించుకుంటే నన్ను క్షమించు, ఆ శాపంలో నుంచి నన్ను విడిపించు. అశ్రద్ధగా నీ పనులు చేశానేమో అని ఒప్పుకొంచుంటున్నా, నన్ను క్షమించి ఆ శాపంలో నుంచి నన్ను విడిపించు. అపవిత్రమైన వాటిని నేను తెలియకుండానే నా ఇంట్లో ఉన్నాయంటున్నావు, ఎక్కడుందో ఏముందో చూపించు ప్రభువా, దాన్ని నేను తీసివేస్తాను. ఇకను దానిని నేను ప్రేమించను, ఇక దాన్ని నేను వాడను అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను క్షమించి ఆ శాపంలో నుంచి విడిపిస్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తురాలైనటువంటి అమ్మాయిని ప్రార్థన కొరకై తీసుకొని వచ్చారు. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆమెకు ఆల్రెడీ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ 2 సార్లు జరిగిందంట. నడవలేకపోతున్నా, సరిగ్గా నిలబడలేదు. తల మీద చేయబెట్టి ప్రార్థించినప్పుడల్లా పడిపోతున్నది, రకరకాలుగా మాట్లాడుతున్నది, మమ్మల్ని గద్దిస్తున్నది ప్రార్థించేటటువంటి వారిని. ఆ ఈవిల్ స్పిరిట్స్ వెళ్ళిపోవడం లేదు. 2 hours ప్రార్థన చేశాం, వెళ్ళిపోవడం లేదు. ఎంతగా ఆజ్ఞాపించినా, ఎంతగా చేసినా. అప్పుడు నేను ఇంకా ప్రభువుని అడిగాను, ప్రభువా, నీ నామమున దయ్యములను వెళ్ళగొడతారని నువ్వు వాగ్దానం చేశావు కదా, ఇదిగో మేము ఇంతగా ప్రార్థిస్తూ ఉన్నాము, ఎందుకు ఈ ఈవిల్ స్పిరిట్స్ ఏమైనా వదలడం లేదు? ఆమెకున్న స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ కూడా చేయవలసిన అవసరం లేదు, అది దురాత్మల యొక్క కార్యములు అవి. మంచి ఆరోగ్యవంతురాలు ఆ బిడ్డను డాక్టర్స్ నడుముకు ఆపరేషన్ చేసి పూర్తిగా ఆమె నిర్వీర్యం చేసేసారు. ప్రార్థించా, ఎందుకు ఈ విధంగా జరుగుతున్నది, ఎందుకు అవి విడిచి వెళ్ళిపోవడం లేదు అని చెప్పినప్పుడు వారింటిలో శపితమైన ఉన్నవి, అవి తీసివేస్తే బాగవుతుంది అని చెప్పాడు దేవుడు నాతో. వెంటనే నేను తల్లి, 3 అన్నదమ్ముళ్ళు వచ్చారు, అందరు పెద్దలే. నేను అప్పుడు చెప్పాను, మా మీ ఇంటిలో శపించబడిన ఉన్నవి, వాటిని తీసివేస్తేనే ప్రార్థన జవాబు దొరుకుతుంది, ఈమెకు స్వస్థత కలుగుతుంది, విడుదల కలుగుతుందని చెప్పాను. అమ్మాయి అలా మగతగా నిద్రలో పడిపోయి ఉన్నది, పాపం చాలా అలసిపోయిందేమో. ఇప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యా మా ఇంట్లో ఉన్నవన్నీ మేము తీసి బయట పారవేశామన్నాను. వెంటనే ఆ అమ్మాయి, ఆమె నిద్రపోలేదు, మగతగా ఉంది, ఆమె లేచేమన్నా అంటే లేచానంటే అలా పడుకొనే ఉంది. వాళ్ళ తల్లిని చూసి ఏమన్నంటే, ఏయ్ అన్నీ తీసి ఆ బట్టలో కట్టి పైన పెట్టావు కదా, అవి అక్కడనే ఉన్నాయి కదా, తీసేసాను అబద్ధాలు చెప్తున్నావు అంది ఆ అమ్మాయి. అంతే, వెంటనే వాళ్ళ 3 అన్నలు ఆ పిల్లలు అక్కడే తన్నారు ఆ అమ్మాయిని, కాళ్ళతో తన్ని అన్నీ మా మీద చెప్తావేను అని బరబరా ఈడ్చుకుంటూ లాక్కుంటూ వెళ్ళిపోయారు. శపించబడినవి ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో ఒకరికొకరు అర్థం చేసుకునే హృదయం ఉండదు. అంటే వస్తువులే కాదు, హృదయములో శపించబడినవి ఉన్నా నెమ్మది ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు. భార్య భర్తను అండర్స్టాండ్ చేసుకోదు, భర్త భార్యను అండర్స్టాండ్ చేసుకోదు, పిల్లలు
వీళ్ళని అండర్స్టాండ్ చేసుకోరు, తల్లిదండ్రులు పిల్లలను అండర్స్టాండ్ చేసుకోరు, ఈ కుటుంబము వేరే వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోరు. ఎక్కడ పోయినా మిస్అండర్స్టాండింగ్సే, ఎక్కడ పోయినా సమాధానం లేదు. డబ్బు ఉండని, కోట్ల కొలది ఆస్తుండని, నో పీస్. అందుకే సమాధానం కొరకు ప్రార్థన చేయమని అంటే ముందుగా మన హృదయాలను మనము సరి చేసుకోవాలి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 11-13లో ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణము ఆ యొక్క శపితమైనది వారి మధ్యలో ఉండడమే. దాన్ని తీసివేసిన తర్వాత వారికి విజయం కలిగింది. దేవుని ప్రియమైన ప్రజలారా, మనం ఇప్పటివరకు చూసాం ఏమిటి అని అంటే, దేవునికి విరోధంగా లోబడకపోతే, అశ్రద్ధగా పనులు చేస్తే మనము శాపగ్రస్తులం అవుతామని, యెహోవా మీద నుంచి హృదయం తొలగించుకుంటే అతడు శాపగ్రస్తుడు అవుతాడని, మనిషి తన్ను తాను, స్త్రీ కానీ పురుషుడు కానీ తన్ను తానే వారు ఏం చేస్తారనంటే శపించుకుంటారు. ఆ తర్వాత హృదయములో కానీ ఇంటిలో కానీ శపితమైనది ఏదైనా ఉంటే దానివల్ల కూడా శాపాలు వస్తాయి. ఆ తర్వాత మనుష్యులు శపించడం గురించి చూద్దాం. నంబర్స్ అనగా సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో బాలాకు రాజు, ఆయన మోయాబీలకు రాజు. ఇశ్రాయేలీయులు 6 లక్షల కంటే ఎక్కువ మంది అక్కడ వారు మైదానములో దిగి ఉంటారు. అప్పుడు ఈ రాజుకు భయం వేస్తుంది. ఎక్కడ వీరు నాపై పడి నన్ను, నా సైన్యాన్ని గెలిచి మమ్మల్ని చంపి వీరు రాజ్యాన్ని తీసేసుకుంటారో ఏమని భయపడి ఈ రాజు ఏం చేస్తాడంటే బాలాకుని పిలిపించాడు. బాలాకు రాజు బిలామును పిలిపిస్తాడు. ఈ బాలాకు రాజు పిలిపించి ఏమంటాడనంటే సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనంలో, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుము. దేవుని ప్రియమైన ప్రజలారా, మీకు తెలుసా, జనములను కూడా శపిస్తూ ఉంటారు, కుటుంబాలను శపిస్తూ ఉంటారు, మనుషులను, ఇండివిజువల్ మనిషిని శపిస్తూ ఉంటారు. ఏ విధంగానంటే దేవుడు అన్నింటినీ ఇవి మంచివి, బహుమంచి, వెరీ గుడ్ అంటాడు. ఆ మంచి వాటిని నశింప చేయడానికి శాపములను వారు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక వ్యక్తికి మంచిగా ఉన్నాడు, ఆయన బలిష్ఠుడు, ఆ వ్యక్తి యొక్క కాళ్ళు చేతులు పడిపోవును గాక అని శపించే మంత్రాలు వేశారనుకోండి, అతని కాళ్ళు చేయి పడిపోతుంది. అది దురాత్మలో చేసేటటువంటి కార్యం. ఆ విధంగా వారు దేవుడు మంచి వాటిని వేటినైతే చేశాడో వాటిని పాడు చేయడమే శపించేటటువంటి వారి యొక్క పని. ఇశ్రాయేలు జనాంగము ఇతని దేశంలో విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, ఆ మోయాబీల రాజు ఇశ్రాయేలు జనాంగముతో యుద్ధం చేసి అతన్ని గెలవాలని, వీరి బలము మీద శాపముల యొక్క బలమును కలగచేయమని ఈ యొక్క బిలాముతో అంటాడు. నీవు వచ్చి వీరిని శపించు, నీవు శపిస్తే నేను వారిని జయిస్తాను. అవును, ఏ కుటుంబం మీద లేకుంటే ఏ వ్యక్తి మీద ఎవరు శాపవచనములు పలికారో మనకు తెలియదు. కానీ చాలామంది అనుమానపడుతుంటారు, నాకు ఫోన్ చేసి చెప్తారు, మా మీద ఏమైనా ఉందా బ్రదర్, మా ఆయన కడుపులో ఏమైనా ఉందా, నా బిడ్డ తలలో ఏమైనా ఉందా అని ప్రార్థన చేసి చెప్పు అని అంటాడు. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిస్తే తప్పకుండా చెప్తాను నేను. అలాంటి వారికి అనుమానం ఉన్నప్పుడు ఒకటే చెప్తాను నేను, అమ్మ, నీకు ఒకవేళ అనుమానం ఉంటే నీవు మోకరించి ప్రార్థించినప్పుడు, ప్రభా, నా భర్త మీద ఏదైనా శాపం ఉంటే అది నీవు తీసివేసేసేయి అని నువ్వు ప్రార్థించినప్పుడు నేను తప్పకుండా దేవుడు ఆ శాపం ఉంటే దాంట్లోంచి విమోచిస్తాడు అని వారికి ఒక బైబిల్ వాక్యం నేను చూపిస్తాను. అది మీకు చివరిలో చెప్తాను. నేను ఇప్పుడు ముగించుకొస్తున్నాం మనము. కాబట్టి మనుష్యులు కూడా శపిస్తారు. దేవుని వాక్యం అశ్రద్ధగా చేయవాడు శాపమునకు లోనవుతాడు అని వ్రాయబడి ఉంది. లోబడనొల్లని ప్రజలు వారు కూడా శపించబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయమును దేవుని నుంచి తొలగించుకున్నవాడు, శపితమైనటువంటి వాటిని ఇంట్లో పెట్టుకునేటటువంటి వాడు, మనిషి తనకు తానే
శపించుకుంటాడు. అతను అంటాడు, ఆదాం అనేటటువంటి ఆయన చచ్చిపోను గాక, నాకు ఇది కలుగును గాక, నా కుటుంబం ఇలా అయిపోను గాక అని శపించుకుంటారన్నమాట. అది మర్చిపోతారు. ఆ శాపంని ఎలా బ్రేక్ చేయాలో వారికి తెలియదు. దానివల్ల వారి కుటుంబం ఎప్పుడూ బాధపడుతూనే ఉంటుంది. ఎంత ప్రార్థన చేసినా వారికి ఆశీర్వాదాలు రావు. ఎంతమంది వాక్యోపదేశకుల దగ్గరికి వెళ్ళినా, ఎంతమందితో తైలాభిషేకాలు, పాలాభిషేకాలు, మనుషాభిషేకాలు, వజ్రాభిషేకాలు, బంగారాభిషేకాలు, వెండి అభిషేకాలు ఎన్ని చేయించుకున్నా ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే మూల కారణం అక్కడనే ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఏమని శపించుకుంటారు అని అంటే, తన కుటుంబంలో వారికి రోగం వచ్చును గాక, ఈ నష్టము కలుగును గాక, ఇలా ఓడిపోవును గాక, వారు గెలవకుందురు గాక అని కూడా శపిస్తూ ఉంటారు. తమను తాము కూడా శపించుకుంటారు శాపం. అందుకే చాలామంది ఎలక్షన్స్కి ముందు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. మనుషులు ఓటు వేయడానికి మాత్రమే కాదు, ఎవరు వీరి మీద శాపాలు వేసి ఓడిపోకుండా వారు ఉండడానికి వెళ్తారు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి, మీరు చదువుతున్నారు కదా. నేను వాక్యం కూడా మీకు రుజువు చూపిస్తూ ఉన్నాను. ఇంకా తర్వాత జనరేషనల్ కర్సెస్, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి శాపములు. యేసుప్రభు వచ్చిన తర్వాత వంశపారంపర్యంగా శాపములు లేవు. అందరు ఎవరి పాపము వారే భరించాలి, పాపము చేసిన వాడే మరణిస్తాడని ఉంది కదా. ఈ జనరేషన్ కర్సెస్ ఎక్కడ అనంటే, జనరేషనల్ కర్సెస్ ఎక్కడ పనిచేస్తాయని, ఎప్పుడు వస్తాయి అని అంటే, మీరు ఎక్సోడస్ నిర్గమకాండము 20వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ ఆకాశమందు కానీ భూమి మీద కానీ ఉన్నటువంటి వాటి రూపమును దేనిని చేసుకొని దానిని పూజించిన రోషం కలిగినటువంటి దేవుడని నేను అని అంటాడు. అది వస్తుంది. నా పితరులు, పూర్వీకులు వారు ఏం చేశారు, దానివల్ల వారికి ఏ విధమైన శాపములు వచ్చాయి, వాళ్ళు ఎవరెవరికి ఏ ఏ దేవతలకు దేవుళ్లకు బలులు అర్పించారు, ఎక్కడెక్కడ వారు ఏం చేశారో నాకు తెలియదు. కానీ ఆ దురాత్మలు ఏవైతే ఉంటాయో, ఒకవేళ నా పితరుల మీద శాపములు, దేవునికి విరోధంగా చేసినటువంటి పాపం వంటి శాపములు ఉంటే అవి జనరేషనల్ కర్సెస్గా వస్తాయి. ఒకటి అది ఒకటి. అందుకే 51వ దావీదు కీర్తన 2వ వచనంలో దావీదు చేశాడు ప్రార్థన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయును. అతిక్రమములు, జాగ్రత్త, ట్రెస్పాసెస్, ఇనిక్విటీస్. సిన్ అంటే పాపం, ట్రెస్పాసర్ అంటే మనము దేవుని యొక్క ఆజ్ఞలను మీరడము, ఇనిక్విటీ. ట్రెస్పాసెస్ అనగా దేవునికి విరోధంగా మనము చేసినటువంటి పాపమని తెలిసి కూడా అతిక్రమించడం. దోషములు, పాపములు ఇవన్నీ కూడా ఉన్నాయి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తాం. అతిక్రమ క్రియలను, అతిక్రమములు, దోషములు, పాపములు ఇవన్నీ ఇంటర్చేంజ్గా మనం వాడుతూ ఉన్న ఈ మూడు వేరువేరుగా మనం చూడాలి. ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అతడు హృదయములో పాపము చేశాడని యేసుప్రభు చెప్పాడు. అది ఏమీ చేయలేదు, ఆమెను మోహించాడు హృదయంలో, అది పాపం. అది పాపమని తెలిసి కూడా ఆ స్త్రీతో వెళ్ళాడు అనుకోండి, అది అతిక్రమం, ట్రెస్పాస్. తర్వాత అది తన హృదయంలో ఉంచుకొని ఆ పాపమును కంటిన్యూ చేస్తూ ఉంటే అది ఇనిక్విటీ, దోషం. అది ఈ విధంగా సిన్, దాన్ని చేస్తే ట్రెస్పాస్,
దాన్ని హృదయంలో ఉంచుకొని కంటిన్యూ చేస్తే అది ఈనిక్విటీ, దేవునికి విరోధంగా. ఈ 3 యేసు రక్తం చేతనే కడగబడి విమోచింపబడతాయి. గనుక ఇందులో నుంచి విడుదల, జనరేషనల్ కర్సెస్ అవి మనము మన పితరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, మనము అలా అపరాధములు చేసినటువంటి మన పితరుల కొరకు మనము పాపం చేసినప్పుడు, మీరు కావాలంటే ఎజ్రా, నెహెమ్యా, ఆ తర్వాత దానియేలు చేసినటువంటి ప్రార్థనలను జాగ్రత్తగా చదవండి. మీ బైబిల్ స్టడీలో కానివ్వండి, లేకపోతే మీ యొక్క డివోషన్స్లో మీరు ధ్యానించినప్పుడు ఎజ్రా, నెహెమ్యా, దానియేలు వీరు చేసినటువంటి ప్రార్థనలను మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. వారు ఎవరెవరి కొరకు ప్రార్థన చేశారు? తమ కొరకు, తమ కుటుంబాల కొరకు, తమ పితరుల కొరకు, తమ పూర్వీకులు చేసిన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. అయితే నీవు నేను మనము మన పితరుల కొరకు, మన పూర్వీకుల కొరకు, మన తాత ముత్తాతల కొరకు క్షమించమని ప్రార్థించినప్పుడు వారి పాపములు, దోషములు, అపరాధముల గురించి మనం ప్రార్థించడం లేదు. అంటే అవి క్షమించబడవు. అవి వాళ్ళు చేసిన క్రియలు వారితోనే ఉంటాయి. కానీ వాటి వలన వారు చేసినటువంటి ఆ యొక్క దోషములు, అపరాధములు ఏవైతే ఉన్నావో అవి మన మీదికి రాకుండా ఆపివేయబడతాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. జాగ్రత్తగా ఆలోచించండి. జనరేషన్ కర్స్ అంటే మన పితరులు, మన పూర్వీకులు చేసినటువంటి ఒకటే ఒక పాపం గురించి నేను చెప్పాను. ఆకాశం మందు కానీ భూమి మీద కానీ ఉన్నటువంటి వాటిని దేనినైనా చేసుకొని వాటిని పూజిస్తే, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడినట్లుగా తరతరములకు శాపములు అంటాడు దేవుడు. రోషం కలిగినటువంటి దేవుడు. ఒక్క పాపమునే ఆయన ఒకరి మీద నుంచి ఒకరి మీద, ఒకరి మీద నుంచి, ఒక కుటుంబం మీద నుంచి, ఒక జనరేషన్ మీద నుంచి వస్తూ ఉంటాయి. మనము ప్రార్థించి క్షమించు ప్రభువా అని అడిగినప్పుడు వారికి క్షమాపణ కలగదు. ఇప్పుడు చాలామంది తప్పు మార్గంలో నడుస్తున్నారంటే ఇదే. ఆత్మ, ఆ ఆత్మ కొరకు నేను ప్రార్థన చేస్తానా? నేను రక్త మాంసములలో ఉన్నాను. ఆత్మ మీద దేవుడు నాకు అధికారం ఇవ్వలే. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి దురాత్మల మీద అధికారం ఇచ్చాడు, కానీ చనిపోయినటువంటి వారి ఆత్మల మీద అధికారం ఇవ్వలేదు. సో వారు చేసినటువంటి పాపములు, తప్పితములు, దోషములు, అపరాధములు, దేవునికి విరోధంగా చేసినటువంటివి ఏవైతే ఉన్నావో, అనగా దేవుని విడిచిపెట్టి వారు విగ్రహాలను పూజించి ఆరాధించి వారు ఏమేం చేశారో అవన్నీ, వాటి శాపములు అక్కడితో ఆగిపోతాయి, మన మీదికి రావు. అది జనరేషన్ కర్సెస్ నుంచి విడుదల. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే మనం ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడండి జాగ్రత్తగా. మనకు విడుదల నేను ఇంతకుముందు చెప్పాను. ఏమనంటే ఇందులో నుంచి మనకు ఏ విధంగా క్షమాపణ కలుగుతుంది, ఏ విధంగా మనము ఈ యొక్క శాపం నుంచి విడుదల పొందగలమనే దానిని గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము, ఆ తర్వాత 15వ వచనంలో మనం చూస్తాం. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అబ్రహాము దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి ఆయన. భూమి మీద ఉన్నటువంటి సమస్త రాజులు, వంశములు అన్నీ కూడా నీ వల్ల దీవించబడతాయని దేవుడు వాగ్దానం చేసి దీవెనలను పొందినటువంటి అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదము అన్యజనులమైన మనకు, అనగా మనం ఇశ్రాయేలీలం కాదు, అబ్రహాం సంతానం కాదు, మనం అబ్రహాం యొక్క సంతానమైన క్రీస్తులో మనమున్నాము. కాబట్టి అన్యజనులముగా మనకు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదములు కలగాలి. అది కూడా క్రీస్తు మన కొరకు శాపమై. ఆయన ఏమైనాడు? మన కొరకు శాపమై. ఎందుకు అనంటే మనము ధర్మశాస్త్రం క్రింద లేము. మనము ఇంతవరకు నేను చూపించినటువంటి వాక్యములన్నీ కూడా, మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని కూడా మనము నెరవేర్చలేదు. మనం ఏది కూడా చేయలేదు. సున్నతి పొందలేదు, బలులు అర్పించడం లేదు. ఇంకా దేవుడు మోషేకి ఎన్నో ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేల్ జనులు ఈ విధంగా చేయాలని. అవన్నీ మనం ఏమీ చేయలేదు. మరి చేయకపోతే అబ్రహాంకి వచ్చినటువంటి ఆశీర్వాదం మనకు ఎట్లా వస్తాయి? మనము
వాటిని చేయనందుకు శాపములని దేవుడు చెప్పాడు కదా, శాపములు అన్యజనుల మీదికి రాకుండా యేసు ప్రభు ధర్మశాస్త్రం అంతటిని కూడా, అనగా పాత నిబంధన అంతటిని కూడా నెరవేర్చి, అవి నెరవేర్చినటువంటి వాళ్ళకు వచ్చే శాపములన్నీ తాను తీసుకున్నాడు, శాపగ్రాహి అయినాడని వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం నెరవేర్చినటువంటివి, నేను ధర్మశాస్త్రం నెరవేర్చలే, నాకు శాపములు రావాలి నెరవేర్చినందుకు, కానీ వాటిని యేసు ప్రభు శిలువ మీద వాటిని తనపై వేసుకున్నాడు కనుక ఆ శాపంలో నుంచి నేను విడుదల పొంది అబ్రహాం ఆశీర్వాదంలోకి నేను వారసున్నాను. దేవుని నామంలో మహిమ కలుగును గాక. ఈ విధంగా మనము ఇంతవరకు వినినటువంటి వాక్యములో తన మీద తనకు శాపము ప్రకటించుకున్నా, లేకపోతే ఇతరులు మానవుని మీద శాపములు పలికినా, కుటుంబాలలో శపితమైనది ఉన్నా, లేకపోతే పూర్వీకులు చేసినటువంటి శాపములు ఒకటే ఒక శాపం అని చెప్పాను నేను. అది ఇవన్నిటిలోంచి మనం విడుదల పొందాలంటే ప్రభువు నా కొరకు శాపగ్రాహి అయినాడు, వాటన్నిటినీ నేను యేసు ప్రభు మీద వేస్తున్నాను. యేసు నామములో నాలోను, నా కుటుంబంలోను, నా పిల్లల మీద, నా యొక్క సమస్త మీద ఉన్నటువంటి శాపము యేసు క్రీస్తు ప్రభు నామములో నేను దానిని కొట్టివేస్తున్నాను, విడుదలను మాట్లాడుతున్నాను. యేసు నామములో నన్ను విడిచి వెళ్ళిపో, ప్రతి శాపములో నుంచి నా ప్రభు నన్ను విడిపించాడు, ఆయన శాపగ్రాహి అయి నన్ను ఆశీర్వాదములకు వారసునిగా చేశాడు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో వి ఆర్ బ్లెస్డ్. నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, నీ ఇంట్లో ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాలు మార్చబడతాయి. నీవు పోగొట్టుకున్న సమస్తము దేవుడు నీకు మరలా ఇస్తాడు. శపించబడినటువంటి వారి వలన నీవెంతైతే నష్టపోయావో అవన్నీ మరలా తిరిగి నీకు, నీ కుటుంబానికి, నీ సంతానంలోకి ఇస్తాడు. పూర్వీకులు చేసినటువంటి శాపం యొక్క బలము నీ మీద, నీ కుటుంబం మీద ఉండదు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు శిలువ మీద నీ కొరకు, నా కొరకు, మన కొరకు శాపగ్రాహి అయి మనల్ని శాపంలో నుంచి విడిపించాడు. తలలు వంచి ప్రార్థించుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇదిగో ఎవరెవరైతే తెలిసి తెలియక తమ ఇంటిలో నీకు ఇష్టం లేనటువంటివి, ఆయాసకరమైనవి, శపించబడినటువంటివి ఉంచుకున్నారో ప్రభా, వారు ఇప్పుడే ఒప్పుకొంచు ఉంటుండగా యేసు నామములో ఆ శాపములన్నింటినీ, శపితమైన వాటన్నిటి మీద ప్రభావములను యేసు నామములో గద్దించి బంధించి, యేసు నామములో వీరిని విడిచి వెళ్ళిపోమని, వీరి కుటుంబాలను విడిచి వెళ్ళిపోమని యేసు నామములో ఆజ్ఞాపిస్తుంటున్నాను. ప్రభా, హెబ్రీ 9:14 ప్రకారం నీ ప్రశస్తమైన రక్తమును వీరి హృదయాలలో వీడుకొంచుంటున్నాను. మనసాక్షితో వచ్చిన కల్మషము, వారి హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను మీరు ఇప్పుడే వాటిని తీసివేస్తున్నందులకై వందనాలు. ఇప్పుడే తీసివేస్తున్నాను యేసు నామములో. వీరి తల మీద ఉన్నటువంటి శాపములు, వీరి మీద పలుకబడినటువంటి శాపములు, తమను తాము శపించుకున్న వాటిని అన్నింటినీ యేసు క్రీస్తు ప్రభు నామములో గద్దించి బంధిస్తుంటున్నాను. విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్, డోంట్ కమ్ బ్యాక్, ఐ కమాండ్ యూ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, మరలి వీరిలోనికి రాకూడదని ఆజ్ఞాపించి సంపూర్ణమైన విడుదలను, స్వస్థతను, ఆశీర్వాదం మాట్లాడుతున్నాను. ఎంత ధైర్యము మీకు! దేవుని పిల్లలని విధంగా మీరు పట్టి ఉంచడానికి అనేక సంవత్సరాలుగా చీకటి అంధకారంలో ఉంచి ఆ యొక్క మాంత్రిక శక్తుల ప్రభావంలో చిక్కుకొనినటువంటి ఈ సహోదరునికి యేసు నామములో ఇప్పుడే విడుదలను మాట్లాడుతున్నాను. లే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. యేసు నామములో నీవు లేచి నడువు. ఇప్పుడే యేసు నామములో స్వస్థతను మాట్లాడుచుంటున్నాను, విడుదలను మాట్లాడుచుంటున్నాను. ప్రభా, వీరికి కనపరచు. ఏవైతే అపవిత్రమైనవి ఉన్నవో, శపించమైనవి ఉన్నవో వాటిని తీసివేయుటకు వీరికి చూపించు. అదేవిధంగా నా ప్రభా, వీరి కుటుంబము ఏవైతే జనరేషన్ కర్సెస్ ఉన్నావో వాటి ప్రభావంలో నుంచి యేసయ్య నీవు శాపగ్రాహి అయి వారిని విడిపించి ఆశీర్వదించినందుకు వందనాలు. నూరంతల ఆశీర్వాదంలో వీరి మీద మాట్లాడుచున్నాను. వీరి చేతుల కష్టాలు ఇప్పుడు దీవించబడను గాక. వీరికున్నది కొద్ది అయినను ఇప్పుడు వీరికి సర్వ సమృద్ధిని కలుగును గాక. వీరికి శాంతి, సమాధానం, ఐశ్వర్యం యోహాను 14:27 ప్రకారం మాట్లాడుచు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము. యు ఆర్ బ్లెస్డ్ నౌ, యు ఆర్ నాట్ కర్స్డ్. నీవు శపించబడిన దానో, శపించబడిన కుటుంబం కాదు నీది. నీవు ఆశీర్వదించబడిన దానో, ఆశీర్వదించబడిన కుటుంబము నీది. దేవుడు నీ ఇంటిలో ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.